నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా గుత్తి పట్టణంలోని ట్యూషన్ సెంటర్ నందు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియా బేగం, జన విజ్ఞాన వేదిక నాయకులు పివి రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా స్వాతంత్ర అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, అందుకు కారణం స్వాతంత్ర్యం రాకముందు మన దేశ నాయకులు మన ప్రాణ త్యాగం చేసిన కృషి వల్లనే ఇది సాధ్యపడిందని, అందువల్లనే వారు స్మరించుకుంటూ వారి బాటలో అందరూ నడవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. అలాగే తక్కువ సమయంలోనే కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ నిర్వహిస్తున్న ట్యూషన్ విద్యార్థులకు ఎంతగానో విద్యకు తోడ్పడుతుందని, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ ట్యూషన్లో చెప్పే విద్య విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం ముఖ్య అతిథులతో కలిసి వారి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియా బేగం, జన విజ్ఞాన వేదిక నాయకులు పివి రామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నో సంవత్సరాలు టీచర్గా రకరకాల రంగాల్లో రాణిస్తూ రాజకీయాల్లో కూడా ఎదగాలి అని ఎదుగుతూ ఒకేసారి అందనంత ఎత్తుకి, అంటే ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి గుత్తి పట్టణము ఈరోజు రాష్ట్రానికి తెలిసేలా చేసినటువంటి గర్వ కారణంగా ఈరోజు ఉందంటే దానికి కారణం ఎవరప్పంటే ఆమె ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా మేడం గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం మేడం. అలాగే జనం ఎక్కడ ఉంటే అక్కడ విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటారు. ఆ పిల్లల కోసం పాటుపడుతూ కష్టపడుతూ అనేక రంగాల్లో రాణిస్తూ ఉపాధ్యాయుడిగా రకరకాల రాణిస్తూ విద్యార్థుల క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచినటువంటి పివి రామిరెడ్డి సార్ గారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మా తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులకి, విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, స్వతంత్రం అంటే ఎంతో ఈజీగా ఇప్పుడు మనకి పేరెంట్స్ అడగనే ముద్ద తినిపిస్తూ మన అమ్మా నాన్నలు తినిపిస్తూ మన అమ్మా నాన్నలు అడగకుండానే మనకి నోట్లో పెడుతున్నా కూడా మనకి ఇంకా స్వేచ్ఛ తినలేకపోతున్నాం. సో కానీ దేశం కోసం ఒక భారతదేశం, ఒక ఇండియా అనేది ఏర్పడిందంటే ఆ రోజు ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎంత కసిగా ఉంటే వాళ్ళని అంతే కసి తీర్చుకొని స్వతంత్రం అనేది సంపాదించి పెట్టుకున్నారు. అందుకు కారణం మన దేశ నాయకులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులు, మహిళలు కూడా ఝాన్సీ లక్ష్మీ కావచ్చు, సరోజిని కావచ్చు, ఎంతో మహిళా వీర వనితలు కన్నటువంటి భాగ్యోక దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇలాంటి వారు ఉన్నారంటే ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన భారతదేశం ఆమె ఇండియన్ అని ఈరోజు టీవీలో దానిలో చూసే వరకే చూస్తున్నాం. కానీ మనకి ఇంకా ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్నో జరుగుతున్నాయి, ఏమేమో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ స్వేచ్ఛగా తినలేకపోతున్నాం. ఈ సెల్లులు ఇలాంటివన్నీ కూడా వచ్చి సో క్రమశిక్షణ పాటించలేకపోతున్నాం. ఎంత స్వాతంత్రం ఇచ్చినా కూడా స్వేచ్ఛగా బ్రతకాలంటే మనమందుకు మనం తిని ఇంకొకరి మీద ఆధారపడుకోకుండా ఉండడే నా దృష్టిలో స్వేచ్ఛ. ఫ్రీగా మనం కష్టపడాలి. మనం అంటే మన వరకు కష్టపడి మనం కష్టపడిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తిగా పడాలి అంటే తృప్తిగా ఇంకొకరికి చేరవేయాలి. అందుకు ఉదాహరణ ఎవరంటే మా అక్కగారని పిలుస్తాం. మేడం కావచ్చు, ఆమె స్టేట్కి మహిళా కమిషన్ సభ్యురాలు కావచ్చు, మాకే అక్కగారే. ఎందుకంటే కేఎస్కే అనే పదం ఒకప్పుడు 6 years పుట్టింది. కానీ ఆర్ఎస్లో పుడితే టౌన్లో పుట్టించినది ఎవరప్ప అంటే నాకు సపోర్ట్ ఆమె రుకియా బేగం గారు.
ఎందుకంటే ఈ ట్యూషన్ ఓపెన్ చేసింది, ప్రారంభోత్సవం చేసింది ఇంకా అప్పటికి మహిళా కమిషన్ సభ్యురాలు అయినప్పటికీ వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. అప్పుడు పిల్లల పండుగ చిల్డ్రన్స్ డేకి అక్కడ ఆర్ఎస్లో వస్తే సామాన్య వ్యక్తురాలుగా, కానీ ఒక కమిషన్ సభ్యురాలుగా ఇక్కడికి వచ్చి పిలిచిన వెంటనే ఒక సందులోకి ఈరోజు 10 మెంబర్స్ జడ్జ్ సెక్యూరిటీ ఉంది అక్కకి. అలాంటి సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక తమ్ముడు పిలిచినాడు అనే ఉద్దేశంతో పిలుస్తాని క్రమశిక్షణ చూసినారు. మీరన్నా కరెక్ట్ రాలే, కానీ గెస్ట్లు వచ్చినారు, సార్ 2 సార్లు వచ్చిపోయినాడు. సో అది క్రమశిక్షణ, అది కోరుకునేది మేము. సో అలాంటి క్రమశిక్షణ కలిగిన వారే ఈరోజు పిలుస్తానే ఇట్లా మా తమ్ముడు ఏదైనా చేస్తాడు, ఇంతమంది సాధిస్తాడు, ఇంతమంది కేసుకు పూర్తి ఇచ్చినారు, సహాయానికి ఎప్పుడు నేనుంటా. విద్యార్థుల కోసమైతే నేను వస్తాను, ఏం కావాలో వాళ్ళకి ఈరోజు నేను బుక్స్ పెన్స్ అని ఇస్తాను, ఇంకొక రకంగా మార్పు వచ్చిన వాళ్ళకి చేస్తాను, అనేక రకాలుగా చెప్తూనే ఉంటుంది. మాట్లాడితే పిల్లలు ఎలా ఉంటారండి, ఎవరన్నా మీ అమ్మ నాన్నలన్నా మర్చిపోతారేమో, కానీ అక్క ఎప్పుడు ఫోన్ చేసినా మిమ్మల్ని మర్చిపోదు. ఎప్పుడు స్టూడెంట్స్ బాగున్నారా, పిల్లలు పెద్దోళ్ళు అయినారా, 10th అయిపోయినారు, ఎంతమంది మార్కులు వచ్చినాయి, ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తురాలు. సో ఎంతైనా అహం లేదు, ఎదిగిన కొద్దీ ఒదగాలంటారు. అందుకు నిదర్శనం కూడా అక్కగారే. ఏ రోజు ఎక్కడా లేదు, ఎంత పెద్ద పెద్దలు ఉంటారు, సీఎం దగ్గర పోయి సెకండ్లో పోయి వచ్చేసినా కూడా మరుసటి రోజు అక్క అయిపోతుంది మాకు, ఆ రోజు వరకే సీఎం దగ్గర. సో మేము ఎంత దూరంలో ఉన్నా కూడా మాకు దగ్గర అవుతుంది. అలాంటి మనసు, మంచి మనసు నక్క వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గా. ఇంకా సారు జన విజ్ఞాన వేదిక ఎప్పుడు జనంలో ఉండాలని చూస్తాడు. ఏదన్నా ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ పెడితే నేనేదో బిజీగా ఉంటే సారే యాంకరింగ్ చేసేస్తాడు. ఒకసారి సార్ ఎగ్జాంపుల్ పోతాడు, చీప్గా చేస్తాడు, ఇంకో పని చేస్తాడు, జన విజ్ఞానం తిరుగుతూనే ఉంటాడు. అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉన్నాడు సారు. ఏదైనా సారే చెప్పేసుకుంటాడు, అనర్గళంగా మాట్లాడతాడు, అనర్గం చెప్తాడు, టీచర్ అవుతాడు, అన్నీ అవుతాడు. సో అలాంటి గొప్ప వ్యక్తి మన పివి రామరెడ్డి సార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో ఇలాంటి ఎందుకప్పంటే నేను ఇప్పుడే పిలిచా, అక్క ఉంది అందుబాటులో ఉందో లేదంటే అక్కే మాకు వచ్చింది, నేనే పెట్టుకోవచ్చు, నేను వస్తాం. చూడండి ఎంత మనసు ఉండాలో, పిల్లల్ని చూడాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి. వాళ్ళ బ్యాచ్లు అన్నీ చూసేసినారు, అంతా వెనకాల అక్కడే ఫోటో ఉంటుంది, ఎక్కడ చూసినా అక్కడే ఉంటుంది. సో కేఎస్కే ఎప్పుడు మా ట్యూషన్కి ఛానల్కి ఎప్పుడు సపోర్ట్ అక్కుంటుంది. సో అలాగే మంచి ఇంకా ముందుకు ఎదగాలని, మమ్మల్ని కూడా అదే బాటలో నడిపించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం ముందు మా పిల్లలేమో ఒక 2 లైన్లు చెప్తారు. సో సార్ మనకి అనర్గళంగా చెప్తాడు, సార్కే ఛాన్స్ ఇస్తాము. ఎందుకంటే సార్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఇద్దరు కూడా అనర్గళంగా మాట్లాడతారు, అక్కడికే టైం అయిపోతుందన్న. సో టైం పడుతుంది, మీకు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. రామరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. నాటి కేఎస్కే చూడము ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన కేఎస్కే సునీల్ గారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమము ఏదంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన కేఎస్కే ట్యుటోరియల్స్ వృత్తికి రావడం, ఈ ట్యుటోరియల్స్ అధినేతగా ఉన్నటువంటి సునీల్ గారు మరి ముఖ్యంగా ప్రజలలో ఎప్పుడూ ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విద్యార్థులకు కూడా మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆయన ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నాడు. మరి ముఖ్యంగా మమ్ములను మన మహిళా చైర్పర్సన్ రాష్ట్రానికి సంబంధించి కమిషన్ గారు అయినటువంటి రుకియా బేగం గారిని చాలా అనేక కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎంత బిజీ ఉన్నా ఈరోజు 78వ స్వాతంత్ర
దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడం గారికి పిలిచిన తక్షణమే అతిథిగా భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ అందరినీ కూడా మనము ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన సునీల్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే సునీల్ సార్ గారికి దేశభక్తి ఎక్కువ. ఎందుకంటే దేశం ఏమైపోతేనేమి నేను బాగుంటే చాలనే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ మన సునీల్ గారు మాత్రం దేశం కోసం అవసరమైతే ముందుంటా, ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు, మనం ముందుంటే చాలు. ఇలా విద్యార్థులకు మంచి సందేశాన్ని ఇచ్చే వ్యక్తుల్ని ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో పిల్లలలో కూడా దేశభక్తి పెంపొందుతుందా అనేది అతని యొక్క ఆలోచన. మన సునీల్ సార్ గారి యొక్క ఆలోచనకి మీరందరూ ఒక్కసారి గట్టి చప్పట్లతో తెలియజేయాలా. ఎందుకంటే అహర్నిశలు దేశం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. నేను, నా కుటుంబం, నా తర్వాత నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు అన్నీ నేను చూసుకొని నేను హ్యాపీగా ఉంటే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోతేనేమనే ఈ రోజుల్లో. కానీ సునీల్ గారు పేద విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అందిస్తున్నాడు, అది నాకు బాగా తెలుసు. అలాగే ఎంతో మంది విద్యార్థుల ఉన్నతి కోసం వారు పరీక్షా కేంద్రాల దగ్గర కూడా ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని నేను బాగా గమనించా. ఎందుకంటే కొంతమంది హాల్ టికెట్ నంబర్లు కనుక్కోలేరు. ఎందుకు రకరకాల రూములు ఉంటాయి, ఆ పిల్లలకు లేట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తానే స్వతహాగా వచ్చి తండ్రి పాత్ర పూజిస్తూ అక్కడికి వచ్చి బోర్డులో ఉన్నటువంటి హాల్ టికెట్ నంబర్లను చెక్ చేసి ప్రతి పిల్లవాడిని నా విద్యార్థి అనుకొని ఆయా తరగతుల్లోకి వదిలి ఎన్ని సెంటర్లు ఉంటే అన్ని సెంటర్లకు వెళ్ళి పిల్లలకి ధైర్యం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా గుర్తులో ఉన్నాడు అంటే మన సునీల్ మాస్టర్. ఈరోజు ఎంతమంది 10th క్లాస్ పాస్ అయిపోయి ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు నాకు తెలుసు. 6 సంవత్సరాలలో అనేక మంది ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోవడానికి కారణం మన సునీల్ మాస్టర్. ఒక పక్క పాత్రికేయుడు, ఒక పక్క దేశభక్తి, మరొక వైపు విద్యార్థుల సంక్షేమం గురించి వారి యొక్క విద్య గురించి కూడా ఆలోచన చేసే గొప్ప వ్యక్తులు ఈ బుద్ధికి పొదవలేదు. ఇకపోతే నాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది నేలకొదిగారు. వారు స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఒక గొప్ప వ్యక్తి ముందుకొచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ముందుకొచ్చిన గొప్ప మేధావి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన నామస్మరణ చేస్తున్నాయి ఈనాడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా తయారు చేసినటువంటి గొప్ప మేధావుల్లో మన బిఆర్ అంబేద్కర్ గారు. దాదాపు ఆయన శ్రమ ఫలించింది. ఈరోజు పేద, బడుగు, బలహీన, అనగారిన వర్గాల పిల్లల యొక్క అభ్యున్నతికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల అందరికీ కూడా ఉచిత విద్య అందిస్తూ ఉంటారు అంటే దానికి కారణం నాడు మన బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ పొందుపరిచినటువంటి హక్కు అని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఎంతో మంది ఆనాడు కమిటీలో ఉన్నారు, కానీ బిఆర్ అంబేద్కర్కి మాత్రమే ఎందుకు అవకాశాలు ఇచ్చారంటే ఈయన ప్రపంచ మేధావి. ఆయన మన సునీల్ సార్ మాదిరి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు చిన్నప్పుడు, వాటిని లెక్క చేయలేదు. మీరు కూడా అంతే విద్యార్థులారా. కష్టాలు మన ఒంటి మీద పడినటువంటి ఒక పురుగుతో సమానం. ఒంటి మీద పడిన పురుగుని ఏం చేస్తాం? వెంటనే దులిపేసుకుంటాం. అలాగే మీ కష్టాలు కూడా కలకాలం నిలబడవు. చీకటి తర్వాత వెలుగు ఏ విధంగా వస్తుందో కష్టాల తర్వాత మీకందరికీ కూడా వెలుగు వస్తుంది. నిరంతరం
శ్రమించే ఈ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటాం. అంటే నిరంతరం తొలి రాయికి ఎలాంటి పాసి పట్టదు. ఈ రోజు యొక్క ప్రత్యేకత, ఆనాడు 1947కు ముందు రాక్షసుల పాలన ఉండేది. వాళ్ళ అందరినీ కూడా భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో మంది కృషి చేశారు. ఆ కృషిలో వాళ్ళు సమిధలైపోయినారు. నారీమణులైతేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనేమి, అనేక మంది మేధావులంతా కూడా ఏమైపోయినారంటే తమ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు ప్రాణత్యాగం చేసిన తర్వాత మొట్టమొదట 1947 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట దగ్గర పండిత్ జవహర్ లాల్ గారి చేతుల మీదుగా భారతీయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి ముందు బ్రిటిష్ జెండాని ఏం చేసినారంటే కిందికి దించేసినారు. అంతే, మన వాళ్ళ యొక్క పౌరుషము అక్కడ చూపించి బ్రిటిషర్స్ జెండాని కిందికి దింపి భారతీయ జెండాని ఎగురవేసినటువంటి గొప్ప దినం ఏది అంటే 1947 ఆగస్టు 15వ దినోత్సవం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 సంవత్సరాలుగా అనేక ఉత్సవాలను జరుపుకుంటా ఉంది మన భారతదేశం. భారతదేశంలో ఎంతో మంది సమిధలైపోయినారని చెప్పారు. వాళ్ళంతా కూడా దేశం కోసం తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారు. ఇలాంటి వ్యక్తుల్ని మనము స్మరించుకోవాలి. ఈ సందర్భంగా భగత్ సింగ్ వాళ్ళ నాన్న వెంట వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న వెంట పోయినాడు. చూడండి, ఎంత 14 సంవత్సరాల వయసులోనే జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు. వాళ్ళందరికీ ఏం పనిపాఠం లేక కాదు, దేశం కోసం వాళ్ళు పోరాటాలు చేశారు. ఎన్నో దినాలు జైలులో మగ్గారు. వాళ్ళ ప్రాణత్యాగం వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. అందుకోసమే ఈ రోజు భారతదేశం యావత్తు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ మనము మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ముందు తరం. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలా. అలాగే పాడుదమా స్వేచ్ఛా గీతం అంటూ అనేక మంది దేశం కోసం తమ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అల్లూరి సీతారామరాజు గురించి 2 మాటలు చెప్తాము. ఆయన మన్యం అడవుల్లో ఉంటూ బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తనాన్ని పారదోలడానికి చాలా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అడవిలో ఉంటూ అలాగే IPS ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి దేశం కోసం ముందుకొచ్చినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. వీళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, దేశం కోసం శ్రమించిన వాళ్ళు. వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ముందు తరానికి కూడా ఈ ఫలాలు అందించాలి. అదే ఈనాడు మనము మీకు రావాల్సింది ఏదంటే దేశభక్తి అనేది పెంపొందించుకోవాలి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేది పక్కన పెట్టి మనమందరము కూడా దేశభక్తిని పెంపొందించుకున్న తర్వాత అందరికీ ఈ ఫలాలు అందించేదాకా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీల్ మాస్టర్ గారికి, విద్యా బేగం గారికి, విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారు అనర్గళంగా మార్నింగ్ స్టేజ్ ఎక్కితే ఈవినింగ్ వరకైనా చెప్పగలుగుతాడు. కానీ మసాలా విధంగా స్టాప్ చేసినాడు. కానీ ఎక్కడికైనా కథలో చూడండి, దేశ నాయకులు చెప్తాడు, మంది చెప్తాడు, ఇంకొక రకంగా పోతాడు. అది సబ్జెక్ట్. సో అలాంటి వ్యక్తి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మా ద్వారా. అలాగే ఇలాంటి కష్టజీవి సార్ చూశాడు. జన విజ్ఞాన వేదికమ్మ మీకు 10వ తరగతికి ఎందుకు పిలిచానంటే ఇంకా 3 monthsకి సార్ మొట్టమొదటిగా మన గుత్తి మండలంలో కాదు స్టేట్ వైడ్ 10వ తరగతి విద్యార్థులకి జన విజ్ఞాన వేదిక అని పరీక్షలు పెడతారు. అప్పుడు 10 మందిని అంటే 10 స్కూళ్ళని కలుపుతాడు. ఒక మండలంలో అన్ని ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ కలిపి ఏకైక ఏదైనా ఉందంటే ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జన విజ్ఞాన వేదిక. సో అలాంటి జన విజ్ఞానం ద్వారా ఫస్ట్ మీరు అన్ని స్కూళ్ళను చూస్తారు. అక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాసేకి వస్తుంటారు. పద్మవాణి కానీ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వస్తారు. సో అలాంటప్పుడు సార్ని అక్కడ చూస్తారు. అక్కడ చూసే ముందు మనం చూడాలనే ఉద్దేశంతోనే సార్కి పిలుచుకొని రమ్మని చెప్పడం జరిగింది. సో అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాడు సారు.
మనంటున్నాడే మాకండి ఎప్పుడు సమాజ సేవలు ఉంటాడు, పొగరు లేదు, ఏమీ లేదు. ఎంత పెద్ద ఉన్న వ్యక్తి అయినా తనకంటూ సహాయం చేయాలి, ఏదైనా సమాచారాన్ని అందించాలని చెప్పి తన మాటల ద్వారా, పాటల ద్వారా, రకరకాల పద్యాల ద్వారా కూడా చాలా చక్కగా చెప్తాడు. సమయం అతని మీద తగ్గించాడు కానీ అనర్గళంగా ఎంతసేపు మాట్లాడగల గొప్ప వ్యక్తి. మీ అమూల్యమైన సమయాన్ని అలాగే విలువైన సమాచారాన్ని అందించినందుకు మా విద్యార్థుల ద్వారా కృతజ్ఞతలు చేస్తున్నాం సార్. అలాగే ఇంకొకటి, ఈ కార్యక్రమాన్ని ఎంత బిజీగా ఉన్నా, ఎంత మన దగ్గర ఏముందో మేము వస్తామని చెప్పి వచ్చినటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. హలో, మరియు ట్యూటోరియల్ తమ్ముడు గారికి హ్యాపీ ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు మనకి సార్ ఒక చిన్నప్పుడు మనం ఆలు నేర్చుకునేపోయినప్పుడు తీర్చిదిద్దుతారు. ఆలు స్లేట్ పెన్సిల్ తీసుకుంటే ఆ విధంగా ప్రతి విషయంలో సార్ గారు ఎంతో చక్కగా పిల్లలకి ఈరోజు టైంలో ఏమేమి విషయాలు ఎలా చెప్పాలో విధంగా ఫస్ట్ టైం ఆయన స్వతంత్ర మళ్ళీ మధ్య మన విషయాలు మళ్ళీ తనకు అర్థం అవుతుందా లేదా పిల్లలకి మళ్ళీ మా గురించి కొంచెం చెప్తారు. మీ పిల్లల్లో మంచి విషయాలు తీర్చిదిద్దారు. అలాంటి మాస్టర్ నాకు కూడా గురువు కావాలని అయితే మీరు అర్థం చేసుకోవడం లేదు. సార్ చెప్పే ప్రతి విషయము ఒక్కసారి వింటే చాలు. రుద్దడము, రాయడము, బట్టి కొట్టడం అవసరం లేదు. మనస్ఫూర్తికి ఎలా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఈరోజు జరిగే ఇండిపెండెన్స్ గురించి, ఏ విధంగా బానిసత్వంతో భారతీయులు వెనక ముందు పోయినామనేసి, ఈరోజు ఎంత కష్టపడి సంపాదించినా మనకి ఈ స్వతంత్ర హక్కుని ఈ మహానుభావులు ఇచ్చారని సార్ ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి మీరు చెప్పే అవసరం లేదనుకుంటాను. సార్ చెప్పిన కూడా మీరు లేచి వచ్చి చెప్పేంత శక్తి కూడా ఉంది. అంత చక్కగా బ్రెయిన్లో ఆయన మీకు నింపారు. సో ఇలాంటి వాళ్ళే మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు మీరందరూ కలిసి చక్కగా ఇంత కాలుతుంటే కూడా, కింద కాలుతుంటే కూడా, పైన వేడిగా ఉన్నా కూడా అయినా చక్కగా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ వింటున్నారు. అంతా మీ సార్ వల్ల మీ క్రమశిక్షణ ఈరోజు బయటపడింది. చక్కగా మంచిగా హాయిగా ఎంతసేపు 2 నిమిషాల్లోనే సార్ ఎడిట్ చేశారు. చెప్పుకుంటే ఎందుకు కొట్టున్నారో కూడా తెలియదు, అర్థం కాలేదు అంటే. కానీ సార్ మాటలు ఏదో చెప్తున్నారు సార్ అని వాళ్ళ మనసులో ఉంది. అబ్బాయి చూస్తున్నారు, ఒకసారి జెండా ఒప్పుతున్నారు. అంత చక్కగా పిల్లలంతా చక్కగా విని జంటన కూడా వేరేదని బాధతో ఉన్నారు కదా సార్. మీ పిల్లలే నా పిల్లలు కూడా ఈరోజు ఇంకొకటి అలవాటు వద్దు సార్. ఎండలో వద్దు, ఎక్కడైనా ఏమని చెప్పండి, అది అలవాటు పడతాం. కానీ మనం ఇంత సార్ చక్కగా చెప్పి స్టాప్ చేస్తాను. ఇంకా చెప్పేవాళ్ళు ఆయన ఇంకా చెప్పేస్తే బరువు తిప్పుకుంటాం అనుకున్నా. కానీ ఈ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు ఎండకనేసి ఉద్దేశంతో సారు తగ్గించినట్లు. అలాంటిది ఇంకోసారి జరగకూడదని నా మనస్ఫూర్తిగా పెద్ద జంపాన ఈ స్టేజ్ ఇక్కడికి ఎప్పుడైనా కూర్చోండి చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి సార్ ఇంకా మైక్ వదిలేరు. అబ్బా సాలేవని ఒక్కడి నుంచి నేను తిరిగి సాలేవండి. అవును, ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు బోర్ కొట్టకుండా ఒక పద్యాలు చెప్తా అంటారు. ఎన్నో ఉన్నాయి మళ్ళీ మహాభారతం కూడా ఇప్పుడు స్పీచ్ అంతా చెప్పినారంటే మళ్ళీ పురాణంలో కూడా రావచ్చు, మహాభారతంలో కూడా రావచ్చు, ఇప్పుడు రాముని విషయంలో కూడా రావచ్చు. ఎందుకంటే అట్లా ఉంటాయి మాటలు. కానీ ఈరోజు ఏమో సార్స్ లాస్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ స్వతంత్ర దినోత్సవం చెప్పారు. అందరూ స్వతంత్ర దినం చెప్తూ మధ్యలో మన భూమి ఎందుకు ఇంత పవిత్రమైందంటే రాముడు లక్ష్మణుడు ఇంకా పక్కనుండే వాళ్ళంతా మెంబర్స్ అంతా అంతా పోతారు. ఎక్కడికి వీళ్ళందరికీ కొట్లాడి మళ్ళీ సీతమ్మని తెచ్చుకున్నారు. అంతా అయిపోయింది, సీతమ్మని తీసుకున్నారు.
వాళ్ళంతా అంటే ఎంత అద్భుతంగా ఉందంట. వాళ్ళు సినిమాలు చెప్తారు, ఫోన్లో చెప్తా ఉంటారు, మాతో మాట్లాడుతుంటే వింటుంటాం కథలు. ఇలాంటి వాళ్ళు చెప్పేవారు మధ్యలో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళంతా అంటారు, లక్ష్మణుడు అంటారు రాముతో, స్వామి ఇక్కడ ఎంత చక్కగా ఉంది ఈ లంక, స్వర్గలోకం కంటే బాగుంది, వజ్రాలు వైడూర్యాలతో అంతా కట్టించాడు. మనమంతా మన జీవితాన్ని తీసుకొని చెప్తున్నాం దేశాన్ని, భారతదేశానికి. ఈ లంకలోనే మనం ఉంటే ఏమైతుంది అంటే అప్పుడు ఆయన చెప్తాడు, మనం పుట్టిన భూమి, పుణ్యం చేసిన భూమి, ఆ భూమి చాలు మనకి, ఈ భూమి వద్దు మనకి అంటాడు. అంటే అర్థం ఏమి, భారతదేశం కూడా అంత పవర్ఫుల్ అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉంటారు కథల్లో, పాటల్లో, పద్యాల్లో. సార్ ఏమో ఈరోజు చెప్పలేదు, కొన్ని ఏదైనా చెప్తా ఉంటారు ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈరోజు మనం అందరూ ఇక్కడ కలిసినందుకు నాకు మాటలు రావడం లేదు, అంతా వాళ్ళు చెప్పేస్తున్నారు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. పైన యాక్టివ్ ఉన్నారు, అది మీ సార్ వల్ల ఏమో తెలియదు యాక్టివ్ అని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నేను పిలిచినందుకు. తర్వాత నెక్స్ట్ కూడా నేను వస్తాను తప్పకుండా. సార్ పిలవకపోని జూనియర్స్ ఎవరైనా ఉంటే మేడం పిలిచలేనండి, అంతలోపల మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాను. మీ ఇంట్లో అక్క చెల్లెలకు కానీ, అమ్మ నాన్నలకు కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ఉన్నా నా నోటీస్ తీసుకురండి, అప్పుడు నాకు కాల్ చేస్తాము. అంతేకాకుండా మీరు భగవంతుడు ఉన్నాడు, కష్టపడి వాళ్ళకి ఎవరో అలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సార్కి ఇన్ఫార్మ్ చేయండి, అందరి ముందు తెలియజేస్తున్నాను. బాబు వాయిస్ బాగా కనిపిస్తున్నాగా, ఎక్కడైనా పోతే వీరలు వేయడము, కొట్టడం చేస్తుంటారు చిన్నపిల్లలు కూడా, కానీ మీరు చక్కగా ఉన్నారు. ఆ గురువు వారు బాటలో నడుస్తున్నారు. కాబట్టి దయచేసి స్వతంత్ర దినోత్సవం గురించి మా కనిపిస్తుంది వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఇంకోసారి ఒక మంచి ట్యూటోరియల్గా చూడాలని మనసులో కోరుకుంటూ, మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీ మంచి డిసిప్లిన్తో సార్కి చెడ్డ పేరు రాకుండా సార్ ఒక ఇంకా మెంబర్ లాగా కలిసిపోతారు. ఎంత చక్కగా మాట్లాడతారు, మీరు తప్పు చేసినవాడు తిరిగినట్టు పోతుంటాడు. కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తూ మంచి మార్కులతో మంచి భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తుని మీరు మంచి నడివాడకల్లో మాట్లాడి అప్పుడు వచ్చినప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు ఒక్కొక్కరికి సొంతంగా. కాబట్టి ఏ విషయాల్లో కానీ అనవసరం విచారించుకోకుండా మీరు నా బిడ్డల్లాగా ఒక కుటుంబంలో అనుకుంటున్నట్టు నా తమ్ముడు కాబట్టి ఎక్కడ చూసినా కష్టపడి వచ్చినాడు అబ్బాయి, కష్టం తెలుసు కాబట్టి మీ విషయంలో ఆయన ముందుకు పోతున్నాడు. ఇక్కడ ఇంత మంచి మార్కులతో అక్క మా వాళ్ళకి ఇది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింటే ఎంత హ్యాపీ, తల్లిదండ్రులకంటే ఎక్కువ హ్యాపీ. మీరందరూ చప్పట్లతో నాకు ఈరోజు రెడ్డి సార్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సార్ మీరు ఎల్లకాలం మా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు పిలిచండి. మా దీని ద్వారా చెప్పడం ఏమంటే మీరు కూడా మా లయన్స్ క్లబ్లో రావాలని మనస్ఫూర్తి. మీ మనసులో ఏమి లేదు సార్, సహాయ సహకారాలు అందించేవాళ్ళు, ఒకరికి ముందుకు పోండి మంచి మాటలతో దబ్బే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా గుర్తికి ఒక ఏమంటే ఒక అసెట్ ఉన్నట్టు ఉంటుంది సార్. ఈ సభ అందరికీ మనస్ఫూర్తిగా ఇండిపెండెన్స్ డే మీరు మంచిగా సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది కదా ఇది అదే. థ్యాంక్ యూ మేడం. సో అక్కగారు చూడు, మేడం అంటే ఒప్పుకోదు, ఎప్పుడు అక్క ఉంటుంది. ఎందుకంటే ఆమె కష్టం చూపడింది, కష్టం నుంచి వచ్చింది, ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. ఎక్కడ కూడా మాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చూడండి, పొగడమే కాదు, ఇది ఏ ఇలా అంటుంది, దానికి ఏమైనా అయితే నేను ఇస్తాను, ఏది కావాల్సిన అంటుంది. ఎందుకంటే ఆమె పిల్లలకి ఎప్పుడు కానీ పెన్నులు కానీ బుక్స్ కానీ నేను ట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడే కాదు, ఏ స్కూల్ పోయినా ఏ కాలేజీలో పోయినా రుకియా బేగం అనే పేరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఆమె ఎవరు? డాక్టర్ రుకియా బేగంగా మారిపోయింది. ఎందుకంటే ఆమె సేవలు విలువైనవి. అందుకే ఈరోజు లయన్స్ క్లబ్ మెంబర్లో
గవర్నర్ రీతిలో ఉంది. ఒక గవర్నర్ మనకి స్టేట్కి ఎట్లుంటారో, ఒక లయన్స్ క్లబ్ అంటే సేవాదాన దృక్పథంలో ఉంది. అలాంటి దానికి ఒక గవర్నర్ లో ఉంది, గవర్నర్గా ఉంది. థ్యాంక్ యూగా ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నాం. మా ట్యూషన్ ద్వారా ఎంతో మంది టీచర్లు అయినారు, పోస్ట్ వచ్చి అక్కడ కూడా మామూలుగా ఉన్నాయమ్మా. ఈరోజు ఏపీ మహిళా కమిషన్ ఇంకొక కౌన్సిలర్లు అయినారు. సో రకరకాలుగా ఎంతో మంది చదువుతూనే ఇక్కడ పనిచేసిన టీచర్లు కానీ వర్క్ చేసిన వాళ్ళు, ఎందుకంటే కేసు కంటే కష్టపడి వచ్చిన కాబట్టి ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు చెప్పినట్టు. సో వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకున్నారు. అలాంటి వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. అలాగే సార్ కూడా మనకి ఎన్నెన్నో విషయాల్ని నేర్పించారు. సో తెలియని విషయాలన్నీ కూడా తెలియజేసేలా చెప్పారు. సో తెలియజేసేలా చెప్పారు. సో సార్కి ఒకసారి క్లాప్స్ ద్వారా చెప్పండి అక్కగారికి. సో అప్పుడు వచ్చినానంటే ఏది ఉండదు, సేవాదృక్పథంగా ఉంది. సో మరి నా నువ్వు ఒకే క్వశ్చన్ అడిగింది, నాకు ఆన్సర్ దొరకని క్వశ్చన్ మర్చిపోతే ఇంతమంది పిల్లలు ఎవరని. ఇప్పుడు పిల్లలు గుర్తుపెట్టుకుంటా, లాస్ట్ ఇయర్ మర్చిపోతా. కానీ లాస్ట్ ఇయర్ టాప్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, నన్న సునీల్, వాళ్ళకి మనమంతా సాయం చేద్దామని చెప్పి నేను ఏదైతే ఉచిత విద్యను వాళ్ళని చదివిస్తున్నానో లాస్ట్ ఇయర్, వాళ్ళకి నా వంతు సహకారంగా ఇస్తానని చెప్పి ఇచ్చింది మా మాధవి. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడు ఇలా వెనకంటుంటూ నాకు ఎవరు లేదు చెప్పారు, కష్టపడి వచ్చిన ఎప్పుడు ఒకరిని నమ్మను, నా కష్టాన్ని నేను కూడా. అలాంటి మాధవి కష్టపడి చదివిలో ట్యూషన్ టాపర్గా వస్తే, అదే గర్ల్స్ హై స్కూల్ టాపర్ కూడా అమ్మాయి. సో అది కూడా సార్ ఆ ఎగ్జామ్ అక్కడే పడాడు సార్ కూడా. సో అది కూడా అదృష్టమే అమ్మాయికి. ఆ మాధవి అనే అమ్మాయికి 548 క్లాప్స్ కూడా అమ్మాయిని కావాల్సిందిగా కోరుతున్నామమ్మా మాధవి. అలాగే లాస్ట్ ఇయర్ ఎప్పుడు సార్ మీరెందుకు మైకి పట్టుకుంటారు సార్, నేనుంటా యాంకర్గా, నన్ను ప్రోత్సహించాను సార్ అని చెప్పి అలా నేను ముందుకు పడుతూ ఎక్కడ పోయినా కూడా ప్రోగ్రామ్ నేను చేస్తాను సార్ అని. మన వాళ్ళ అమ్మాయిలు ఏదైనా ప్రోగ్రామ్ అంటే పక్క ముందుకు కిందికి దిగి వెళ్ళిపోతారు, ఏమో ఫోటోలు పడతారు. ఏం కాదమ్మా, కష్టపడాలి. యాంకర్ కానీ ఇంకొక ఏదో రంగంలో రాణించాలంటే డేర్ అండ్ డాష్గా ఉండాలి, అప్పుడే ఏదైనా రాణిస్తారు, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో అలాంటప్పుడు నేను ఉంటా సార్ యాంకర్గా అని చెప్పి నాకే విద్యార్థులు అంటే ఇట్లా కూడా ఉంటారని నేర్పించినటువంటి అమ్మాయి ఎవరంటే తేజస్విని. అమ్మాయి కూడా తన సహకారాలు అందిస్తారని చెప్పింది మేడం గారు. అవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్ అని మేడం. సో థ్యాంక్ యూగా వచ్చిందంటే వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ మర్చిపోలేదు. నేను మర్చిపోయినా అక్క మర్చిపోలేదు. థ్యాంక్ యూ అమ్మా. సో వెరీ గుడ్. ఎప్పుడు మేము ప్రోత్సహిస్తూనే ఉంటామమ్మా నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు. వాళ్ళకు ఒకసారి ధైర్యం చెప్పండి. మాట్లాడదామా? గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ తేజస్వని. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడే చదివినాను. సార్ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం అంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాను. కాబట్టి సార్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు కూడా, మీలో ఒక టాలెంట్ ఉంటుంది తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తారు సార్. మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడాలా. మీరు మాట్లాడితేనే తెలుస్తుంది మీ టాలెంట్ ఏంటో. అప్పుడు మీరు కొంచెం పైకి వెళ్ళడానికి సార్ సపోర్ట్ ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు నేను ప్రతి ప్రోగ్రామ్ సార్ నాకు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు పైకి వచ్చా కాబట్టి మీ అందరి ముందు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం మన సారే. కాబట్టి మీరు కానీ అందరూ బాగా చదువుకోవాలి. అట్లే మీలో టాలెంట్ ఉంటుంది, టాలెంట్ని కానీ ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీకు చదువు ఉపయోగపడుతుందో లేదో ఇప్పుడున్న కాంపిటీషన్కి తెలీదు, కానీ మీకు టాలెంట్ మాత్రం తప్పకుండా మీకు తోడు ఉంటుంది లైఫ్లో. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిన మ్యామ్కి అండ్ సార్కి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. సో క్లియర్గా మిమ్మల్ని అదే ఇప్పుడు కూర్చొని వాళ్ళు రాండమ్మంటే ఎన్నిసార్లు అడగాల్సి వస్తుంది. సో అది రావాలి. అమ్మ ఏ రోజు వస్తా ఉంటే నేను వస్తా సార్ అంటుంది. సో ఎప్పుడైనా నేను అడగనే వచ్చి మాట్లాడేది, అది డేర్ అండ్ డాష్ యాంకర్గా తయారైపోయింది. సో కల్చరల్ సాంగ్స్ కూడా ఉన్నాయమ్మా, దానికోసం అందుకే లైటింగ్ సార్ రెడీ చేసేసినాము. సో ఆ లైట్ అది కూడా ఇక్కడ ఇంకా. సో నెక్స్ట్ సాంగ్ పాడే వాళ్ళని అలాగే 2 బుక్కులు 10వ తరగతి విద్యార్థులమ్మా. ఫస్ట్ వచ్చిన కౌసార్
కొంతమంది ఒక 10 మెంబర్స్ రానమ్మా, ప్యాడు పెన్ను మేడం ఇస్తాను క్లాస్ కూడా అన్న. సో ఇదంతా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అండ్ ఓన్లీ విద్యాపేగమైన పివి రామరెడ్డి గారు సార్ చెప్పచ్చు. యాంకరింగ్ చేసాం మైక్లో యాంకరింగ్ చేయి. మైక్ ఆ పేరు చదివి చెప్తాను, తెలుసు కదా మీకు వీళ్ళ పేరు. తీసుకో. తిట్టినా కూడా అలగద్దండి, చదువుకోండి, తినండి, ఖచ్చితంగా టైంకి తినండి. మీరు చదువుకోవడానికి ముందుకు పోవాలని కోరుకుంటున్నా. తెలుసా వాళ్ళేమో లేనిమా మీరు లేనిమా దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా నీతి మనదే నీతి మనదే జాతి ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా ఎన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం మా క్లాస్ చక్కగా చేసేది
మీరు కూడా నీకు ఇస్తున్నారా? ఇంకో, తిందాం. చూపినమ్మా పెన్ చూపింది కింది స్ట్రైట్ గుండుమా రాయలసీమ కన్నీటి పాలాయరా ఏటేటి కరువులు వెంటాడి వేధిస్తే ఏటేటి కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నాళ్ళు బతికిచ్చుతున్నాడు కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్య కాపురం చేశారురా శాశ్వతకు కాపురం చేశారురా ఆకాశ గంగమ్మ అలిగలిగి పోతుంది పాతాల గంగమ్మ పైకి రానంటోంది కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్యో కాపురం చేశారురా శాశ్వతకు కాపురం చేశారురా కన్నా బిడ్డలకున్న బిడ్డలు నేడు పాలించు ఎడారిగా మారేనురా రాయలసీమ కన్నీటి పాలాయ కసాయి కన్నీటి పాలాయరా. రావాల వచ్చినాడు కాపుకోండి అబ్బాయికి సారు తెలియజేస్తున్నా హలో అందరూ పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జలియన్ వాలా బాగు దురంతపు జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిగా తలుగుద్దుకొని పురి కొయ్యల చెరసాల గోడల దారుణాలు తలకెత్తుకొని పురి కొయ్యల చెరసాల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన పాలం పొగిలిన కాలం పోరాడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల నెలడిది కొలచుకొని మృత వీరుల నెలదిడి కొనచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతర మన నినదించిన
వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్రమున జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట బలము స్వాతంత్ర ఫలము కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన్యము గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తిగని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగుకి సింగముల తెగువగని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. సార్కి ఇచ్చేసేసాం. సార్కి పదకి రాదు, ఇంకోసార్లు ఇంకా 8 వరకు సరే అట్లా ఉండమ్మా. నేను కొట్టినా సార్. రేపు పడతాను. వచ్చేసి 10th క్లాస్ వాళ్ళంతా కలిసి బాయ్స్ అంతా సార్కి ఎస్కేఎస్ వాళ్ళకి మంచి పేరు తేవాలా. మీకు కూడా స్పెషల్ పోతాయి గిఫ్ట్. వాళ్ళకే కాదు, మీరు కూడా రావాలి కదా. ఫస్ట్ అంతా ఆడపిల్లలే వస్తున్నారు. ఈ కాంపిటీషన్లో మీరు కూడా రండి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి దయచేసి. 10th క్లాస్ వాళ్ళు అన్ని వదిలేసి వస్తున్నారు. దయచేసి ఆ బోర్డు పక్కన పడేసుకొని ఒక్క 10 నెలలు కష్టపడినారంటే 10th క్లాస్ లైఫ్ మార్చేస్తున్నారు. నా సజెషన్ అదే నా మంచి ఇది మైక్ బంద్ చేస్తాను. సో మంది కాదు, ఇది నాది బాగుంది, నా చిన్నది బాగుంది. వేరే వాళ్ళు నమ్ముకుంటూ పోతాయి అట్లా అది. సో అన్ని ఆర్ఎస్ ఉన్నాయా తిరిగేకి ఇది అయిపోయింది. అక్కడ సెట్ చేసేసాను ఫ్రేమ్. ఇవన్నీ తీద్దరు వీడియో బాబు.